డబ్బు, సంపద, ఐశ్వర్యం. చాలామంది డబ్బుని అట్రాక్ట్ చేయడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే, అంటే ఇంట్లో కూర్చొని ఇలాగ అనుకుంటే సరిపోతుంది అని ఇంకా చాలామంది ఆ భ్రమలో ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది మీ లైఫ్‌లోకి రావాలంటే మీరు అనుకుంటే సరిపోతుందా అంటే కాదు. మీరు వాటిలి పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యి లా ఆఫ్ అట్రాక్షన్‌ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు అనుకున్నది పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని చాలా అర్థం చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏది అనుకుంటే అది రాదు. మీరు ఏది ఫీల్ అయితే, అంటే మీకు కావాల్సిన దాని వైపు మీరు ఎలాంటి భావన ఉంటే అది మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకే డబ్బు, సంపద, ఐశ్వర్యం అని పదే పదే అనుకోవడంతో పాటు అది మీ లైఫ్‌లోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు దాన్ని కలిగి ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్‌ని యాడ్ చేసినప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. థాంక్ యూ యూనివర్స్.